హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా సీమంతానికి వచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టిన సత్యం అక్క షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక రోహిణి అయితే బాలు విషయాన్ని సత్యానికైతే చెప్తూ ఉంటుంది. రోహిణి మీ కొడుకు బండారాన్ని ఏదో చెప్పాలనుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే తను కారు నడపడం లేదు మావయ్య, అసలు తనకి కారే లేదు, సేటు కారు లాగేసుకున్నాడు అని రోహిణి చెప్తుంది. అప్పుడే ఇంకా ఏంట్రా ఇదంతా, అసలు ఆ సేటు కారు ఎందుకు లాక్కున్నాడు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఎందుకంటే ఆ సేటుని కొట్టాడు కాబట్టి, బాలు కొట్టాడు, అందుకని అతను కారు లాగేసుకున్నాడు. ఇప్పుడు ఏ పని పాట బాలుకి మొగుడు పెళ్ళం ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా. అప్పుడే ఇక బాలు అయితే అసలు ఏంటి ఇప్పుడంతా, దేని గురించి డిస్కషను, అయినా మీకు నెలలా ఇంట్లోకి డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యం అయితే రే ఏంట్రా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని సత్యం అంటూ ఉంటే, ఏముంది నాన్న, అయినా రే నువ్వు తాగి తందనాలాడేవాడివి, నీకు బార్ అయితే కరెక్ట్రా, అక్కడ మందు సప్లై చేస్తే కొంచెం మందు వస్తుంది, మనీ వస్తుంది, నీకు బేరర్ అయితే కరెక్ట్గా ఉంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే మీనాకి కోపం వస్తుంది. ఇక ఆపుతారా, మీరు తిండికి కూడా లెక్కలేసుకుంటున్నారు కాబట్టే ఆయన చెయ్యకొని పనే చేస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే బాలు నువ్వు ఆపు అని అనగానే, నువ్వు ఆగరా, నువ్వు చెప్పమ్మా ఏం పని చేస్తున్నాడు అని సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే ఆయన ఒక అపార్ట్మెంట్లో కార్లు కడిగి తుడిచే పనిని చేస్తున్నారు మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. అంతకన్నా మంచి పని ఎవడిస్తాడులే వీడికి అని ప్రభావతి అనగా, అప్పుడే ఇక మీనా అయితే అక్కడ ఇన్ని ఎంత అవమానిస్తున్నారో తెలుసా మావయ్య, వాళ్ళ సరుకు ఏమి పోయినా ఈయన మీదే దొంగ అని ముద్ర వేస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా. కానీ ఈ పరిస్థితి మీకెవ్వరికీ చెప్పకూడదని, మీకు తెలిస్తే ముఖ్యంగా బాధపడతారని నాలోనే దాచుకున్నాను. మా తిండికి కూడా లెక్కలేసి నువ్వు ఒక్కపూటే తిను, నీ మొగుడు డబ్బులు తీసుకురాలేదు అని అత్తయ్య గారు దెప్పుతూ ఉంటే నా గాజులు తాకట్టు పెట్టి ఇంటి ఖర్చులకి డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు ప్రతి నెల ఇంటిలో పాతిని పోషించిన నా భర్త ఒక్క నెల డబ్బులు ఇవ్వకపోయేసరికి, ఒక్క నెల ఈ మనోజ్ రోహిణి డబ్బులు ఇచ్చేసరికి అత్తయ్య మొత్తం వాళ్లే పోషిస్తున్నారన్నా ఇది చేశారు, అందుకే తీసుకొచ్చి ఇచ్చాను. ఆత్మాభిమానం గల ఆడదాన్ని, అంతే తప్ప మాటలు పడేదాన్ని కాదు. అందరిలాగా ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టించి ఎవరికీ తెలియకుండా డబ్బులు అనేది తీసుకునేదాన్ని అంతకన్నా కాదు. నా పుట్టింటి వాళ్ళు నాకు ఆత్మాభిమానంగా ఎలా ఉండాలో నేర్పించారు. కోటీశ్వర్లైనా సరే ఇంటి పత్రాల్ని తాకట్టు పెట్టి అత్తయ్య గారిని మోసం చేసి డబ్బులు తీసుకునే వాళ్ళలాగా నన్ను నా పుట్టింటి వాళ్ళు పెంచలేదు అని మీనా అయితే రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. అప్పుడే ప్రభావతి, ఏంటి నా కోడలు అంటున్నావు అని ప్రభావతి అంటూ ఉంటే, తన అన్న దాంట్లో తప్పేముంది, కోర్టులో ఉన్న ఈ పార్లలమ్మ నీతో ఇంటి తాకట్టు పెట్టించి మరీ పార్లర్కి డబ్బులు తీసుకుంది, దాన్నేమంటారు? ఇప్పుడు వరకు వాళ్ళ నాన్న వచ్చింది లేదు, ఫోన్ చేసింది లేదు, అసలు వాళ్ళెవరూ కూడా కనీసం రోహిణిని చూడ్డానికి కూడా రాలేదు. ఇవేమీ పట్టించుకోవు, నా మీద నా భార్య మీద పడి ఏడవమంటే ఏడుస్తావు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక సత్యం ఒక నిర్ణయానికి వస్తాడు. ఇక సత్యం అయితే ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి బాలు అమ్మేసిన కారుని, ఆ కారు ఓనర్ని బ్రతిమిలాడి మళ్ళీ ఆ కారుని తిరిగి తీసుకొస్తాడు. ఇక ఆ కారుని తిరిగి తీసుకురావడంతో బాలు అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే ఇక మీనా చేతుల మీదుగానే మళ్ళీ బాలుకి కారు కీస్ అయితే ఇప్పిస్తాడు సత్యం. కానీ ప్రభావతి మౌనంగా ఉంటుంది, ఏమీ కూడా అందో. అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు మనోజ్, రోహిణి. అదేంటత్తయ్య, మావయ్య గారి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి బాలుకి కారు కొనిపిస్తే మీరేమీ మాట్లాడరేంటి అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అన్న మాటకి ప్రభావతి అయితే, నన్ను అడిగి ఇదంతా చేశారమ్మా, నా నగలు కూడా విడిపిస్తా అన్నారు, సరే అని ఒప్పుకున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి.
తర్వాత ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఒకటైపోతారు. మీనా మీద ఉన్న కోపాన్ని బాలు అయితే ప్రేమగా మళ్ళీ చూపిస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే చాలా సంతోషంగా ఉంటుంది. అలా మీనా ఒకరోజు వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు బాలు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత మీనా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో బాలు ఆనందానికి అవధులుండవు. చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే పిల్లలు ఎందుకని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు, మరి ఇప్పుడు ఆనందంగా ఉందా బాధగా ఉందా అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ముఖంలో నీకు కనిపించడం లేదా అని బాలు అంటూ ఉంటాడు. ఆ రోజు ఏదో అలా అన్నాను అంతే, కానీ మన బిడ్డ మా భూమి మీదకి వస్తుంది, నన్ను నాన్న అని పిలుస్తాడు అంటూ ఇక ఆ ఊహనే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మీనా అని బాలు అయితే ఎంతో సంతోషపడతాడు. ఈ విషయాన్ని వెంటనే నేను నాన్నకి చెప్పాలి, పద మీనా వెళ్దామంటూ ఇక మీనాని తీసుకొని బాలు ఇంటికి అయితే వస్తాడు. మీనాని తీసుకొని బాలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్యం అయితే ఏమన్నారా, మీనాకి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. నాన్న, మీకు ఒక గుడ్ న్యూస్ నాన్న, మీరు తాతయ్య కాబోతున్నారు, మీనా ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యం అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ, విన్నావా ప్రభా, మన మీనా ప్రెగ్నెంట్ అంట, మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా మనోజ్కి పుట్టకుండా మీరెలా పిల్లల్ని కంటారు ముందు అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే సత్యం అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది ఆ దేవుడిచ్చిన వరం, ఎవరికి దేవుడు ఈ వరాన్ని ఎప్పుడు ఇస్తాడో తెలియదు కదా, వీళ్ళకి ముందు ఇచ్చాడు, తరువాత రోహిణి కూడా ప్రెగ్నెంట్ అవుతుందిలే అని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ప్రభావతి సత్యం ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న బాలు నానమ్మ సుశీల కూడా చాలా ఆనందపడుతూ తనైతే మీనాని చూడ్డానికి మళ్ళీ అయితే వచ్చేస్తుంది. ఇక వచ్చి, నా తల్లే, నాకు తెలుసు నువ్వే నా ఇంటికి మొదటి వారసుని ఇస్తావని నాకు తెలుసు మీనా, ఈ రోజు నుంచి వంట వార్పు ఇవన్నీ కూడా మానేసి జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటుంది. సుశీల అయితే, వాళ్ళు బాధపడతారో వీళ్ళంటారని ఆలోచించుకోకు, నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించుకో అని అనగానే అప్పుడే అలాగే అలాగే అమ్మమ్మ అని అంటూ ఉంటుంది మీనా అయితే. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజులు నెలలు గడిచిన తర్వాత మీనాకి సీమంతం చేయాలని సుశీల అయితే సత్యాన్ని అడుగుతూ ఉంటుంది. రే సత్యం, మీనాకి మనం సీమంతం చెయ్యాలి, మీనా సీమంతానికి అక్కను కూడా పిలుద్దామమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. అది విన్న ప్రభావతి అయితే, ఏంటి మీ అక్కని పిలుస్తారా, అయినా మీ అక్కని మీ ఆస్తంతా అమ్మేసి ఒక ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేశారు, ఆవిడ ఇప్పుడు మన వైపు తొంగి కూడా చూడడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే సత్యం అయితే, మనం దాన్ని దేనికైనా పిలిచామా, లేదు కదా, ఎందుకో నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యంతో సుశీల అయితే అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు అది ఎలా ఉందో కూడా మనం అడగలేదు, ఎందుకంటే వాళ్ళు అయినింటి వాళ్ళు, ఒకవేళ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారా అని ఇప్పుడు వరకు దానికి నేను ఫోన్ కూడా చెయ్యలేదు, ఎప్పుడో ఒక్కసారి చేస్తాను, కనీసం ఎప్పుడూ కూడా మన ఇంటికి కూడా రాదు అది, మరి అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వస్తుందా అని సుశీల అంటుంది. నువ్వేమీ కంగారు పడకమ్మా, తను వస్తుంది, నాకు నమ్మకం ఉందని సత్యం ఫోన్ చేస్తాడు. అప్పుడే సత్యం మాట విని సత్యం అక్క అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది, ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. తమ్ముడు, ఇన్నేళ్లకి మీ అక్క గుర్తుకొచ్చిందిరా నీకు అని అడుగుతూ ఉంటుంది. ఎలా ఉన్నావక్క అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. నేను బాగానే ఉన్నానురా, నా కోడలు సీమంతమక్క నిన్ను పిలుద్దామని నేను ఫోన్ చేశాను, వీలైతే రా అక్క, నిన్ను చూడాలనిపిస్తుందని సత్యం అంటాడు. అప్పుడే తప్పకుండా వస్తానురా, తప్పకుండా వస్తాను అని అంటూ చెప్పి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఇక అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక మీనా సీమంతం ఏర్పాట్లు చేస్తారు. చేసిన తర్వాత మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన సారీ అసలు ఎంతో చీపుగా ఉందని అవమానిస్తూ ఉంటుంది వాళ్ళని ప్రభావతి అయితే. అప్పుడు ఇక ప్రభావతి వాళ్ళని అవమానిస్తూ ఉండడం చూసిన
సత్యం అక్క అయితే నీలో ఈ బుద్ధి మారలేదా ప్రభావతి అని అంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే బయటికి వస్తుంది. రోహిణిని చూసి తను అని అంటూ ఉంటుంది ప్రభావతితో. తను నా కోడలు, కోటీశ్వరరాలు, వాళ్ళు మలేషియాలో ఉంటాడు వాళ్ళ నాన్న, కోట్ల ఆస్తి ఉంది వీళ్ళకి అని అనగానే, పిచ్చొదిన ఆస్తి ఉందనగానే దాన్ని నీ కోడలుగా చేసుకున్నావా? దానికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నాడో, తన అత్తగారు ఊరు మా ఊరే, తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. తరువాత పిల్లాన్ని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అది దాని పేరు రోహిణి కాదు, దాని పేరు కళ్యాణి అని గుండె పగిలే నిజాన్ని ప్రభావతి ముందు బయట పెడుతుంది సత్యం అక్క అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరిగే రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో